ఇటీవల కలవూరులో కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావం అనేది వచ్చే ఎలక్షన్లలో ఏమాత్రం ఉండబోతుంది? ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభావం అనేది బీఆర్ఎస్ పార్టీపై ఉంటుందా ఉండదా? అసలు ఈ టీఆర్ఎస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలోకైనా ఉచిత వైద్యం ఉచిత విద్య అనేది చెప్పి చాలా మేనిఫెస్టో పెట్టారు. ఇది ఎంతవరకు అమలు కాబోతుంది? ఇలా అనేక రకాల విషయాలపై పూర్తి క్లారిటీ కోసం మనతో ఉన్నారు రాజకీయ అనలిస్టు డాక్టర్ రామ్మూర్తి యాదవ్. సార్ నమస్తే అండి. సార్, ఈ కవిత పెట్టిన పార్టీ యొక్క మొత్తం ఏ విధంగా ఉంటుంది? మేనిఫెస్టో పనిచేస్తుందా లేకపోతే ఎలక్షన్లో గెలవబోతుందా? అసలు ఏ విధంగా జరుగుతుందా ఆ పార్టీ పరం? అందరికీ నమస్కారం. ఇప్పుడు రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ రాబోతుంది. పాతదే కానీ మళ్ళీ కొత్త పార్టీ టీఆర్ఎస్ అనే పార్టీ రాబోతుంది. ఇదివరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పెట్టిన పార్టీ, ఇప్పుడు అదే టీఆర్ఎస్ పార్టీని ఆయన కూతురు కవిత గారు కొత్త పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతున్నానని చెప్తున్నది. సరే, కవిత తెలికలామే ఇదివరకు జాగృతి నడిపింది, సింగరేణి కాలేజ్కు అధ్యక్షుడిగా పనిచేసింది, ఒకసారి ఎంపీగా పనిచేసింది, మంచిగా పార్లమెంట్లో ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మంచిగా అనర్గళంగా మాట్లాడే శక్తి ఉంది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన చంద్రశేఖరరావు దాని టీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పెట్టిన టీఆర్ఎస్ పార్టీని చూస్తుండగానే దాన్ని బీఆర్ఎస్ చేసి తెలంగాణను వదిలిపెట్టి ఒక పంజాబ్ అని, గుజరాత్ అని, ఓ ఢిల్లీ అని తిరుక్కుంటూ మొత్తం భారత రాష్ట్రత మీద పెట్టి నేను ఒక భారతదేశానికి నేను ప్రధానమంత్రిని అయితే అనుకుంటా పోయి ఎలక్కిల పడ్డాడు. నీ పెట్టిన పార్టీ ఏంది? నీ ఆకాంక్ష ఏంది? టీఆర్ఎస్ ప్రజల కోసం తెలంగాణ అన్యాయం జరుగుతుంది పెట్టిన పార్టీ. నీ ఇష్టం వచ్చినట్టు స్టేట్ అంతా ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చిన ఆస్తులు సంపాదించి ఇవాళ 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళి వదిలిపెట్టి మొత్తం ఒక భారత ప్రధాని కావాలని కోరుకోవటమే నువ్వు తప్పు. దాంతో పార్టీ మొత్తం ప్రజలు తిరస్కరించారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటానికి కారణం టీఆర్ఎస్ పార్టీలో అవినీతి, మోరెవర్ సిస్టమ్ కొలాప్స్ చేసి పడేశారు. దీంతో ఓడిపోయింది. కానీ కవిత ఈరోజు అదే పార్టీలో ఉండి 10 ఏళ్ళు పదవులు అనుభవించింది, మంచిగా ఉండి ఇవాళ కొత్త పార్టీ పెట్టింది. ఇంకా అదృష్టం ఏంటంటే ఈమె మీద లిక్కర్ కేసు ఉండే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. పాపం ఆమెకు కడిగిన ముత్యంలాగానే బయటకు వచ్చింది, అనుమానం లేదు. అది అలా వచ్చింది కాబట్టి ధైర్యంగా పార్టీ పెట్టగలుగుతుంది. లేకపోతే ఆమె పార్టీ అసలు పెట్టే ధైర్యం కూడా ఉండకపోయేది. ఇవాళ 5 మేనిఫెస్టోలతోటి నేను ముఖ్యంగా ఉచిత వైద్యం, సామాజిక న్యాయం అనే దాంతో ఉచిత వైద్యము, విద్య, సామాజిక న్యాయం దానితో ప్రజలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని నమ్ముతారా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉండి అనుభవించి ఇవన్నీ వచ్చి బయటకు వచ్చి పెడతా అంటే నేను ముఖ్యమంత్రిని అయితే అంటే నీకు మీ ఫాదర్కి పెద్ద ఏం తేడా లేదు. ఆయన ముఖ్యమంత్రిని నేను కాకముందు తెలంగాణ రాష్ట్రం వస్తే నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, ఇక్కడ నువ్వే ముఖ్యమంత్రి అవుతాను అంటే ప్రజలు తెలంగాణ జరుగుతున్నది ఏంటిది? అసలు మీరు చెప్పేది ఏంటిది? ఇవాళ కావాల్సింది తెలంగాణలో సామాజిక న్యాయం కోసం ఉద్యమం కావాలి, ఉచిత వైద్యము, ఉచిత విద్య కోసం ఒక ఉద్యమం కావాలి. వాటిని వదిలిపెట్టి ఇవాళ నేను ముఖ్యమంత్రిని అవుతా, నేను ఒక అమ్మనైతా, లేకపోతే నేను జయలలితలాగా ఉంటాను, ఇవన్నీ చెప్పడం అనేది ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది చూడాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇవాళ మీకు ధైర్యం ఉంటే, ఒక పద్ధతి ఉంటే ఇవాళ ఉమెన్ రిజర్వేషన్ బిల్లులో మీరు పోరాడండి, పార్లమెంట్ ముందు మీరు ధర్నా చేయండి. ఉమెన్ రిజర్వేషన్లో బీసీల మహిళలకు ఒక మహిళగా రిజర్వేషన్ బీసీల మహిళలకు ఉండాలని రిజర్వేషన్ పోరాడండి. అలాగే ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇవాళ పొలిటికల్ రిజర్వేషన్స్ ఓసీలకు ఉన్నాయి, ఎస్సీలకు ఉన్నాయి, ఎస్టీలకు ఉన్నాయి, బీసీలకు లేవు. ఇవాళ ఈ జనాభా లెక్కల ప్రకారం 56% రాష్ట్రంలో ఇవాళ ముస్లిమ్స్ ఉంటే ఇవాళ కనీసం బీసీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పార్లమెంట్లో రిజర్వేషన్ లేవు. ఇవాళ ఎంతమంది కులాలు ఇవాళ అసెంబ్లీని చూశారు, ఎంతమంది కులాలు ఇవాళ పార్లమెంట్ చూశారు? మీరు దీని మీద పోరాడండి. ఈ రెండింటి మీద పోరాడితే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు.
ఇవాళ మీకు అధికారానికి వచ్చే ఆస్కారం ఉంటుంది. అంతేగాని ఇవాళ ఎంతోమంది ఇవాళ తెలంగాణ కోసం అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ అనేది మర్చిపో. తెలంగాణ ఇప్పుడు ప్రజలు తెలంగాణ గురించి ఆలోచించే పరిస్థితి తల్లి అయిపోయింది. తెలంగాణ వచ్చింది ఏంది, ప్రజలు ఇప్పుడు కావాల్సింది సామాజిక న్యాయం, ఉచిత వైద్యం, విద్య. ఈ రెండింటి మీదనే ఏ పార్టీలు పోరాడినా మనుగడ సాగిస్తే తప్పితే ఖచ్చితంగా ఇవాళ లేకపోతే ఈ రెండు లేకపోతే ఈ మనుగడ సాగించే పరిస్థితి లేదు. కవిత కూడా వీటి మీద పోరాడాలి. వీటి మీద పోరాడితే ఆమెకేమన్నా జనం నమ్మాలి. ఫస్ట్ నువ్వు అమ్మవని చెప్పుకున్న జనాలు నమ్మితేనే వస్తారు. కానీ లేకపోతే ఖచ్చితంగా షర్మిలలాగా ఇవాళ కుటుంబ తగాదాతో షర్మిల ఆంధ్రలో తమ్ముని ఓడగొట్టింది, ఇక్కడ కేసీఆర్ని ఓడగొట్టింది. ఒకవేళ నువ్వే అదే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గుంట నక్కలని చెప్తున్నావు కదా, అందరి కూడా వాళ్ళ స్టోరీలు కూడా నువ్వు బయట పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోద్ది, నేలమట్టం అయిపోద్ది. నువ్వు కూడా ఓటమి పాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే కవిత వల్ల అపార నష్టం కలిగేది బీఆర్ఎస్ పార్టీకే. ఒకవేళ ఇంకా ఈ ఓటు బీఆర్ఎస్ పార్టీ ఓటు చీల్చితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో వస్తుంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో బీజేపీ కూడా అంతంత మాత్రమే ఉంది. కాబట్టి ఈమె చూడాలి ఈ పోరాటంలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది. మాకు తెలిసినంత వరకు ఆమె గెలుస్తుందో గెలవదో కానీ బీఆర్ఎస్కి మాత్రం అపార నష్టం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇది ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగేది మాత్రం పక్కా. సార్, ఇటీవల మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులైన తీర్మాన్ మల్లన్న గారు ఈ మన కవిత అనేది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వదిన బాణం అని చెప్తున్నారు కదా, దీనిపై మీ వాస్తవం ఎంత? సరే, ఇప్పుడు కవిత ఎవరి బాణం అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి అని కూడా చెప్తారు. రేవంత్ రెడ్డి బాణమా, బీజేపీ బాణమా, లేకపోతే కేసీఆర్ బాణమా, ఇవన్నీ కాదు. కానీ ఆమె ఇచ్చిన స్పీచ్ మాత్రం ఇలా కాంగ్రెస్ పార్టీని, బీజేపీని కరెక్ట్గా అటాక్ చేసింది. రేవంత్ రెడ్డి మీద అటాక్ చేసింది, బీజేపీ మీద అటాక్ చేసింది. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ రానున్న ఎలక్షన్లో ఒక్కటైతారేమో అనేది ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఈ మధ్యన ఇదివరకు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ అసలు బీజేపీని స్టేట్లో అడుగు పెట్టలేదు. ప్రధానమంత్రి వస్తే కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు బీజేపీ మీద కామెంట్ చేసే ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి అది కామెంట్ చేసే పరిస్థితి లేదు. రానున్న ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతారేమో అన్న దానితోటి ఈవెన్ కవిత కూడా బీజేపీని అటాక్ చేసింది, కాంగ్రెస్ని అటాక్ చేసింది. ఇవాళ తీర్మాన్ మల్లన్న కూడా ఇవాళ అనొచ్చు. ఎందుకంటే తీర్మాన్ మల్లన్న పార్టీ కంప్లీట్గా బీసీ ఓరియంటెడ్ పార్టీ, సామాజిక న్యాయం కోసం పోరాడిన పార్టీ ఆయన. ఇవాళ ఎందుకంటే ఆయన పోరాటం ఏది, పార్లమెంటులో ఇవాళ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ రిజర్వేషన్లు ఉండాలని, ఇలా లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని, ఇవన్నీ ఆయన పోరాడుతూనే ఉన్నాడు. రానున్న ఎలక్షన్లో ఒక బీసీలకు సీట్లు ఎక్కువ ఇవ్వాలని పోరాడుతున్నాడు. ఆయన పార్టీనే బీసీ కాబట్టి ఆయనకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా బీసీలకు ఎస్సీ సీట్లు ఉన్న కాడ ఇచ్చే పార్టీ అయినా. కాబట్టి ఈమె ఆల్రెడీ ఓసీ కాబట్టి ఖచ్చితంగా ఆయన అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుంది అన్నట్టు మాట్లాడుతుండవు. సరే, తీర్మానం అన్న ఎవరి బాణమైనా సరే ఆమె బీజేపీని, కాంగ్రెస్ని ఇద్దరిని కూడా సమదృష్టితో అటాక్ చేసింది. కాబట్టి అవి ఏ బాణమైనా సరే ఒక కొత్తగా వస్తున్నది, ఆమెను మనము స్వాగతించిన ప్రజలు నిర్ణయించాలి. ఖచ్చితంగా కూడా గడ్డు పరిస్థితి. ఎందుకంటే ఆమె కనుక ఒక ఫ్రెష్ క్యాండిడేట్ ఈ రాష్ట్రంలో పార్టీ పెడితే మాత్రం ఇలా స్వాగతించేవాళ్ళు. కానీ ఆమె ఇదివరకు అనుభవించి అదే పార్టీలో ఉండి ఒక తండ్రి నుంచి ఒక కనీసం కేసీఆర్ బిడ్డగా ఇవాళ నువ్వు బయటకు వస్తే యాక్సెప్ట్ చేసే పరిస్థితి 99% ఉండకపోవచ్చు. అది ఖచ్చితంగా ఇది ఏ బాణమైనా సరే ప్రమాదం టీఆర్ఎస్కే. చూస్తున్నారు కండి, మన కవిత అనేది మరో షర్మిల కాబోతుంది అనేది తెలుస్తుంది. చూస్తున్న మరొక కోసం థ్యాంక్ యూ.